మీరు అనుకుంటుండొచ్చు ఇది అయిపోయిందేమో ఇంకా వాడికి పోడేమని. అతి త్వరలోనే మళ్ళీ అదే వెంచర్ దగ్గరికి వెళ్ళబోతున్నా. 500 కుటుంబాలు అక్కడికి రాబోతున్నాయి. రంగనాథ్ ఫస్ట్ ఆన్సర్ చేయి, నువ్వు ఈ గవర్నమెంట్ కూడా ఆన్సర్ చేయాలా. ఏ వీడియో చేసిన తర్వాత, నేను అక్కడ అడుగుపెట్టిన తర్వాత, ఆ వీడియోలు వైరల్ అయిన తర్వాత, సైదులు అనే ఎంఆర్ఓ అక్కడికి వచ్చి జెండాలు బాతిన తర్వాత, ఇది ప్రభుత్వ భూమి అని బోర్డు పెట్టిన తర్వాత, అర్ధరాత్రి రాత్రికి ఆ సైదులు అనే ఎంఆర్ఓని ట్రాన్స్ఫర్ చేసి పడేసారు. ఇది వాస్తవం కాదా? ఈ వార్త రాయాల్సిన టీ న్యూస్ వాడికే వత్తాసు పలుకుతున్నది. ఎవడైతే కబ్జా చేసిండో వాడిని ప్రాంతం కాదు, కథ కాదు, వాడు తెలంగాణోడే కాదు. వాడు 1000 కోట్లకు పడగలెత్తిన ఒక రియల్ ఎస్టేట్ మాఫియా డాన్ వాడు, వర్టెక్స్ వర్మ అనేటోడు. నువ్వు ఎవరికి సపోర్ట్ చేయాలి, ఎవరి పక్షాన నిలబడాలి? ఈ రాష్ట్రంలో ఉన్న దళితుల అసైన్డ్ భూములు కబ్జాలు చేసిన దొంగల మీద ఎవరి పేరు మీద ఉంది టీ న్యూస్? సంతోష్ పేరు మీద, సంతోష్ భార్య పేరు మీద, ఆమె పేరేంది రోహిణినా ఏమో. నేను వాళ్ళ ఫోటోలు కూడా నేను బయటికి తీసుకొస్తాను. వాస్తవాలు రాయండి, చేత కాకపోతే కూర్చోండి. వండి వార్చి ఇష్టం వచ్చినట్టుగా నా ఎఫ్ఐఆర్ అన్నారు, ఎఫ్ఐఆర్లో నా పేరు చూపించండి. డబ్బులు తీసుకున్నా అన్నాడు, ఎక్కడ తీసుకున్నా, ఎవరితో కలిసినా, వాడు నన్ను కలిసినా, నేను వాడిని కలిసినా, లేకపోతే నా మనుషులు ఎవరన్నా పోయి కలిసిరా, చలో ఐఎమ్ రెడీ. కోట్లకు పడగలెత్తిండి అన్నారు, ఎక్కడున్నాయి ఆ కోట్లు చూపించండి, నేను మొత్తం ఇచ్చేస్తా మీకే, ఐఎమ్ రెడీ. మేం భయపడేది లేదు, లేకపోతే అయ్యో నాకు మీ గురించి బ్యాడ్గా బయట ప్రచారం జరుగుతుందని నిరుత్సాహపడేది లేదు. మాకు సంపాదన మీద ఆలోచన లేదు, పైసల మీద ఆలోచన లేదు. ఉన్న దాంట్లో మేము వ్యవస్థని ముందుకు నడిపించే ప్రయత్నం చేస్తున్నాం. నా దగ్గరే డబ్బులు ఉంటే నేను ఈ యూట్యూబ్ ఛానల్ ఎందుకు పెడతాను? పెద్ద శాటిలైట్ ఛానల్ పెడతాను. నడిపించే సత్తా ఉన్నది. ఏ రకంగా ఇన్వెస్టిగేట్ చేసి వాస్తవాలు బయటికి తేవాలి, ప్రజలను ఎట్లా చైతన్యపరచాలనే ధైర్యము, ఆ కెపాసిటీ మాకున్నది. మీ స్టోరీలకి, మీ పనికి మాలిన స్క్రిప్ట్లకి ఎవడరా భయపడేది? మాట్లాడదాం, మధ్యలో మాట్లాడతాను నేను. చాలా, ఎందుకంటే చాలా అంశాలు ఉన్నాయి ప్రజలకు సంబంధించినవి, వాటి గురించి మనం డిస్కస్ చేయాలి. గ్రూప్ 1 ఎగ్జామ్ రీవాల్యుయేషన్ పెట్టాలని కోర్టు చెప్పింది. ఆ అంశం కూడా ప్రధానంగా ఉన్నది. వాటి మీద మనం ఫోకస్ చేసిన తర్వాత దాంట్లోకి వెళ్ళే ప్రయత్నం చేద్దాం. ముందుగా ఈనాడు పేపర్తో స్టార్ట్ చేద్దాం. ఈనాడులో ఇవాళ కనిపిస్తున్న వార్తలు,